సీఎం టైమ్స్కు స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తి పట్టణంలో 10వ వార్డు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర బండాకాలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలియజేస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరింత అంకితభావంతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, సిద్ధా సుధాకర్, యూనిట్ ఇన్ఛార్జ్ గొల్లపూడి కోటేశ్వరరావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, కందిమల్ల గంగాధర్, మద్ది వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి భాగంగా ఈరోజు మనము చీమకుర్తిలో ఈ వార్డులో ఇల్లు తిరిగాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వర్ ప్రసాద్ గారు, అదేవిధంగా గంగాధర్రావు గారు, అదేవిధంగా మన సిద్ధా సుధాకర్ గారు, దాని తర్వాత పాపిరెడ్డి గారు, కోటి గారు, రమణయ్య గారు, మన పార్టీ ప్రెసిడెంట్ చలమయ్య గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ టైంలో అనేక ఇండియన్లు తిరిగి మీరు అనేక ప్రాబ్లమ్స్ మాకు చెప్పారు, ఈ కావాలా ఈ కావాలని. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఒక 80% హామీలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అవి ఏంటి అంటే తల్లికి వందనం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇంటికి ఒకటి ఇస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమందికి పిల్లలు ఉన్నా వాళ్ళు చదువుకునే దానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మన రాష్ట్రంలోనే 67 లక్షల మందికి ఈరోజు ఇస్తూ ఉంది. అది 10,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు అవుతూ ఉంది. మన నియోజకవర్గానికి వస్తే 30,000 మందికి పిల్లలకి తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. అది 44 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతా ఉన్నది. సో ఈ రెడ్డి నగర్లో ఇక్కడ దగ్గర ఒక 339 మందికి ఇచ్చాము, 44 లక్షలు అవుతా ఉంది. అంటే దీన్ని బట్టి ఈ తల్లికి వందనము, ప్రజలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ని అంటే 10,000 కోట్ల రాష్ట్రము ఈరోజు ఖర్చు పెట్టిందనే విషయం మీ గుర్తుకు తెస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 వచ్చిన వెంటనే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. ఈరోజు ఆ పెన్షన్ వల్లనే ఎన్నో మందిరు బాగా సుఖంగా ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దగ్గర మన రాష్ట్రంలో 63 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలో 34,000 మందికి ఇస్తున్నాం. దాని తర్వాత దానివల్ల 346 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం ఆ రోజు అనుకున్న విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయం మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అభివృద్ధి వచ్చిన వెంటనే ఇటు సంక్షేమమే కాదు, ఇటు అభివృద్ధి కూడా చేస్తానని చెప్పారు. మీ అందరికీ తెలిసి ఇక్కడి నుంచి మనము ఏదైనా చీమకుర్తి మండలంలో ఏ ఊరికి వెళ్ళినా, లేకపోతే ఒంగోలుకి వెళ్ళినా రోడ్లలో ఇంతకుముందు గుంతలు ఉంటాయి, అన్నీ సరి చేశాము 90%. దాని తర్వాత రోడ్లు వేసాము. ఈరోజు మన నియోజకవర్గంలో ఊర్లలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు 110 కోట్ల రూపాయలతో వేసాం. అంటే అది చాలా ఎక్కువ, అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా మనం ఎక్కువ తీసుకున్నాము. రాబోయే కాలంలోనే
మన చెవుకుర్తి మండలంలో అంటే రూరల్ ఏరియా పల్లమల్లి ఇలాంటి ఏరియాలో దగ్గర దాపు ఒక 40 కోట్ల రూపాయలు ఒక 2-3 నెలల్లోనే టెండర్లు పిలిచి చేపిస్తున్నాం. అంటే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, మీ చీమకుర్తి టౌన్కి వస్తే మీరు గుర్తుపెట్టుకుని వచ్చిన తర్వాత ఏమైందని, ఎప్పటి నుంచో నీళ్ళ సమస్య ఉన్నది. ఆ నీళ్ళ సమస్య 77 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు వచ్చే విధంగా రామతీర్థం నుంచి ట్యాంకులు పైప్ లైన్లు వేసి టెండర్ పిలిచారు. ఒక 10 రోజుల్లోనే నేనే వచ్చి శంకుస్థాపన కూడా చేస్తున్నామని సందర్భంగా. ఈ చీమకుర్తికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఆ రోజు ఈ నీళ్ళ ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు 77 కోట్లతో నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇంతకు ముందు బైపాస్ రోడ్ ఉన్నారు. అప్పుడు మేము బైపాస్ రోడ్డు కూడా వేయించిన విషయం మీ అందరికీ తెలుసు. సో ఏంటంటే ముఖ్యమైన సమస్యలన్నీ తీర్చాం. ఈరోజు మనం గెలిచిన తర్వాత దగ్గర దాకా 16 కోట్లతో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ చేసాము. మీ అందరికీ తెలుసు. ప్రతి వార్డులలో డ్రైన్ చేసాము. ఇక్కడ కూడా ఒక 10 లక్షలు ఎంతో వేసాము. ఇందాక కూడా చూసి వచ్చాము. సో ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు ఈ ఊళ్ళో ఏదో ఒక రోడ్డు అక్కడ ఒక రోడ్డు అడ్డంగా ఉంటే అదొకటి చేయమన్నారు. అది మున్సిపల్ ఎలక్షన్ లోపల మేము మాట్లాడి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని చిన్న రోడ్స్ ఒక 2 రోడ్స్ ఉన్నాయి, అవి కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతుందని మీరు 164 సీట్లు రాష్ట్రంలో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకుని ఇటు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని నాకు కూడా 30,000 మెజార్టీ గెలిపించారు. సో మీరు అనుకున్న విధంగానే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కూడా, ఎందుకంటే మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి మా అందరికీ సహకరించి మంచి క్యాండిడేట్లు, మాతో అనుకూలంగా ఉండే మంచి క్యాండిడేట్లు మీరు ఎన్నుకోవాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగినందుకు ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం నాయకులు, విచ్చేసిన జనాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారని నమస్కారం.